ఈ ఫోటోలో ఉన్నది ఎవరెవరు గుర్తుపట్టిరా? బట్టి విక్రమార్క గారు, కొండా మురళి గారు, మంత్రి కొండా సురేఖ గారు, ముఖ్యమంత్రి గారి పక్కన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు. ఈ మొన్నటిదాకా ఇదంతా అది ఒక పాట ఉంటుంది చూసిరా, గుర్తుకొస్తుందా మీకు పాట? ఒక పాట ఉంటుంది ఈ మధ్యలో బాగా వైరల్ అవుతుంది, దొంగలున్నారు మామ దొంగలున్నారు అని చెప్పేసి. సేమ్ అట్లనే అనిపిస్తున్నది. ఇలా వాటాల తేడాలు తెగనప్పుడేమో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. వాటాల పంచాయతీ తెగిపోయిన తర్వాత ఇట్లా కలిసిపోతారు అన్నమాట. కొండా సురేఖ, కొండా మురళి కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శాలువాలు వేసి సన్మానం చేసి. ఎందుకు సన్మానం చేసిరు? దేనికోసం వేసిరు? ఏమైంది? మొన్నటిదాకా అయినటువంటి పంచాయతీ ఏంటిది? మీరు ఈమె కుటుంబము ఆరోపణలు చేసింది, కొండా సురేఖ కుటుంబం ఆరోపణలు చేసింది. ఎక్స్టార్షన్ ఆరోపణల మీద ఆమె ఓఎస్డి టర్మినేట్ అయిపోయిండు. ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేశారు, నానా హంగామా జరిగింది. అది అయిపోయినాక ఆమె ఏకంగా కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి కుటుంబం మీద, రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుల మీద ఆరోపణలు చేసింది. ఈ డీల్లో వీళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి ఆరోపణలు చేసింది. వీళ్ళ భాగవతం అంతా బట్టబయలైపోయింది, సమాజం అంతా చూసింది. ఇలా చర్చ నడుస్తున్న నేపథ్యంలో బట్టి విక్రమార్క గారు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు కలిసి వీళ్ళిద్దరు తీసుకుపోయి ముఖ్యమంత్రితో కల్పించేసి ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిచ్చారు. పంచాయతీ లేకుండా, అంటే వాటాలు తేల్చేసుకున్నారు అన్నమాట. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మొన్న ఒక కథనం వచ్చింది, మనం చెప్పినాం కూడా. అసలు ఈ పంచాయతీ అంతా ఎంతదయ్యా అంటే 100 కోట్ల పంచాయతీ. 100 కోట్ల పంచాయతీ, 100 కోట్లను కొండా సురేఖ ఓఎస్డీనే మొత్తం తీసుకున్నాడు. ఈ 100 కోట్లకు డీల్ సెట్ చేసింది ఆ డెక్కన్ సిమెంట్స్ తోటి రోహిన్ రెడ్డి గారు అని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారు చాలా అత్యంత దగ్గరి వ్యక్తి. రోహిన్ రెడ్డి ఈ 100 కోట్ల డీల్ సెట్ చేస్తే ఆ 100 కోట్లను రోహిన్ రెడ్డికి తెలవకుండా ఈ కొండా సురేఖ ఓఎస్డీ ఎవరుతున్నారో ఆయననే దొబ్బేసిండు అనేది ఆ వార్త కథనం సారాంశం. ఆ 100 కోట్లలో ఇలా వాటా రాలేదు అని చెప్పేసి ఆ ఓఎస్డీని తొలగించడము, ఆ ఓఎస్డీని అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ ప్రభుత్వ అధినేత మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తుల మీద చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేసింది. వీళ్ళ తమ్ముళ్ళు రేవంత్ రెడ్డి అన్నదమ్ముళ్ళు మంచిరేవుల దగ్గర ఒక ల్యాండ్ను కబ్జా పెడతందుకు ప్రయత్నం చేస్తున్నారని, కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఒక ఫైల్ను క్లియర్ చేస్తే ఈయన జపాన్ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఆ ఫైల్ను ఆపించేసిరని, దాని వెనకాల ఇలా బ్రదర్స్ ఎవరుతున్నారో వాళ్ళు కబ్జాల కోసము ప్రయత్నం చేస్తుంటే ఆయన దానికి అదిచ్చిండని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. వీటి దేని మీద కూడా క్లారిటీ లేదా? మీరు దొంగతనం చేయొచ్చు, మీరు లంగతనం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చినా మీరు ఆరోపణలు చేసుకుంటే కలిసిపోగానే అంత అయిపోయినట్టు. నిన్న సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఇక చూడండి అందరు కలిసిపోయారు అని చెప్పేసి పెడతా ఉన్నారు ట్వీట్లు, పోస్టులు. ఏం అనిపిస్తలేదా కొంచెం కూడా? అంటే మీరు దోసుకుంటారు, ఈ రకంగా పంపకాలు చేసుకుంటారు, ఇలా వేసుకుంటారు, చేసుకొని కలిసిపోగా సరిపోతుందా? ఈ 100 కోట్ల పంచాయతీ ఏమైపోయింది? అసలు సుమంత్ అంటోని ఎందుకు టర్మినేట్ చేసిర్రు? ఎందుకు అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నం చేసిర్రు? ఎందుకు కొండా సురేఖ మంత్రి పదవి పీకేయడం కోసం ప్రయత్నం చేసిర్రు? అధిష్టానం రంగప్రవేశం చేసినాక తోక మూసుకొని ఎందుకు కూర్చున్నాడు రేవంత్ రెడ్డి? పిసిసి మహేష్ కుమార్ గౌడు అలాగే మీనాక్షి నటరాజన్ ఏ రకమైనటువంటి చర్చలు చేసిర్రు వీళ్ళ పట్ల? ఇవన్నీ బయటికి రావాలి కదా. ఇవన్నీ రాకుండా మీరు పోయి సర్వాలు కప్పుకోగానే సరిపోతుందా? ఎక్కడ పోయినా 100 కోట్ల వ్యవహారం ఏంది? ఆ డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులకు పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి బెదిరించింది ఎవరు? సుమంత, రోహిన్ రెడ్డా? ఎవరు బెదిరించారు? అసలు దాని మీద, ఆ ఇష్యూ మీద కేసు ఎందుకు నమోదు కాలేదు ఇప్పటిదాకా? డీజీపీ గారు సమాధానం చెప్పాలి. ఆ డెన్ ఏడా ఉంది? ఆమె చెప్పిన దాని ప్రకారం ఆ ఆఫీస్ ఏడా ఉన్నది? ఆ సెటిల్మెంట్లో అడ్డా నీలోఫర్ కేఫ్ ఉంటుంది ఒకటాడ ఏడా. ఇప్పుడు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది కదా బంజారాహిల్స్లో, దానికి ఆపోజిట్లోనే నీలోఫర్ ఛాయ కొట్టు ఉంటుంది. ఆ ఛాయ దుకాణం వెనకాల ఒక పెద్ద ఆఫీస్ ఉందంట. ఆ ఆఫీస్లో ఈ సెటిల్మెంట్ జరిగిందంట ఆమె చెప్పినటువంటి ముచ్చటే. మరి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఆపోజిట్లోనే ఇట్లా వ్యవహారం జరుగుతుంటే మరి ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వము? ఈ పోలీసులు ఏం చేస్తున్నట్టు? నిన్న ఒక రౌడీ షీటర్ని ఎన్కౌంటర్ చేయగానే జేజేలు కొట్టారు కదా. మరి ఈ దందాలేంది? ఈ 100 కోట్ల దందాలేంది? ఇందులో మంత్రుల ప్రమేయం ఏంది? ఇది ఎందుకు సమాజానికి చెప్పడం లేదు మీరు? ఇది ఓన్లీ బయటపడింది ఏంది కథ? ఇంకా చేపియండి దీని మీద ఎంక్వైరీ, దీని మీద అసలు ఎఫ్ఐఆర్ చేయండి, నమోదు చేయండి. కనీసం ఎఫ్ఐఆర్ లేదు, ఏది లేదు, అయిపోయింది. ఎక్కడికక్కడ పంచాయతీ దిగిపోయింది అప్పుడే.
ఇది వీళ్ళ వ్యవహారం. కాంగ్రెస్ పార్టీలో నీతులు చెప్పేటువంటి మోతెవర్ల వ్యవహారం ఈ రకంగా ఉంటుంది అన్నమాట. జనమే పిచ్చోళ్ళు, ఫైనల్గా జనం పిచ్చోళ్ళు. వీళ్ళు ఏం చెప్తే అది నమ్మాలి మనం, అంతే. అయిపోయాయి, కలిసి సాల్వాలు కప్పి ఓడిచిపోయాయి, ముచ్చటే ఓడిచిపోయాయి. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ఇంకా అధికారంలోకి రావు మనం అంటది. మీరు అధికారంలో రాకుండా పోవడానికి కారణం మీరు చేసుకున్నది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి ఎవరైనా అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఎందుకంత భయం అవుతుందో అర్థం కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో సీఎం ఎంత పవర్ ఉంటుందో హోమ్ మినిస్టర్ కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. హోమ్ మినిస్టర్ మొత్తం పోలీసులకు బాస్ కదా. ఈ దందాలు వ్యవహారం అన్నింట్లలోనూ ఈ శాఖ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు కొంత గట్టిగా వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు ఇది ఆయన దగ్గరనే ఉండే, ఇది ఆయన దగ్గరనే ఉండే, ఇంకోటి ఎడ్యుకేషన్ కూడా ఆయన దగ్గరనే ఉన్నది, మున్సిపల్ కూడా ఆయన దగ్గరనే ఉన్నది. కీలక శాఖలన్నీ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టి ఆయన కింద పెట్టి ఆయనను కంట్రోల్ చేయాలనే ప్రయత్నం చేస్తే ఎటుకెళ్ళవుతుంది? అయితే ముఖ్యమంత్రి ఉంటావా లేకపోతే హోంమంత్రి ఉంటావా, ఏదో ఒకటి ఉండు అని చెప్పాలా. 2 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి హోంమంత్రి దిక్కు దివాన్ లేదు. ఎక్కడక్కడ గన్ కల్చర్లు, ఈ బెదిరింపులు, ఎక్స్టార్షన్లు, పట్టపగటిని మలక్పేటలో ఒక వ్యక్తి వచ్చి గన్తోని కాల్ చంపేసిపోతాడు. ఏడుకెళ్ళి వచ్చింది గన్ కల్చర్. హైదరాబాద్లో 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ తయారీ డెన్ బయట పడుతుంది. దీని మీద మాట్లాడరు, ఎక్కడ కూడా వాస్తవాలను చూపియారు, ప్రజలకి చెప్పరు కనీసం పోలీసులు కూడా. మళ్ళా మేమే నెంబర్ 1 పోలీసులము, మేమే అది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు.